హాయ్ హలో అండి అందరికీ. మన ముత్యాలంపాడు శివాలయంలో చివరి రోజైతే కర్పూర హారతి అయితే ఇస్తారండి ఆ శివయ్యకి. బయట అయితే భక్తులందరూ తెచ్చిన ఒత్తులు, నూనె అవన్నీ కలిపి వాళ్ళ దగ్గర ఉన్నవి కూడా కలిపి ఒక పెద్ద డ్రమ్ము నిండా చేసి అదైతే వెలిగిస్తారండి. ఆ దునిలో మాత్రం మనకి శివయ్య నాట్యం చేస్తున్నట్టే కనిపిస్తుంది. 2 కళ్ళు చాలవండి చూడడానికి. అందుకనే ఈరోజు మాత్రం ప్రత్యేకంగా ఎక్కలేని భక్తులు కూడా వచ్చి ఆ అద్భుతాన్ని అయితే చూసి వెళ్తారు. దానికి ముందుగా 100 కేజీల కర్పూరాన్ని ఎదురుగా పెట్టి దాన్ని కూడా వెలిగిస్తారండి. అసలు ఆ వెలిగిస్తే ఆ దుని మంట పైకి వచ్చినప్పుడు మనం పరీక్షించి చూడాలే కానీ ఆ శివయ్య మాత్రం అలా తాండవం చేస్తున్నట్టే ఉంటుంది. ఇక్కడికి మాత్రం చాలా అంటే చాలామంది భక్తులు వచ్చారు. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా ఎక్కువ మంది వచ్చారు. ప్రతి ఇయర్ కూడా అమావాస్యకి ఇలా వెలిగిస్తారండి. ఇయర్ మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ వచ్చేసేయండి. వచ్చి అయితే ఆ అద్భుతాన్ని అయితే చూసి తరించండి. ఇంకా ఈరోజు అయితే పోలిపాడ్యమి కదా, ఈరోజు మార్నింగ్ 4:30 కల్లా నదిలో దీపాలు అయితే వదిలేయాలన్నారు. ఇంకా నేను 2:30కే వెళ్ళి కృష్ణానదికి వెళ్ళి స్నానం చేసి అయితే వదిలేనండి. మీలో ఎంతమంది కృష్ణానదికి వెళ్ళి స్నానం చేసి వదిలేరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఇయర్ ఈ హారతికి అయితే మిస్ అస్సలు కాకండి, చాలా బాగుంటుంది. ఇంకా శివయ్య దర్శనానికి వస్తే చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నారు. ఇక్కడికి రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ శివయ్యని చూసి దర్శించుకోండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ అద్భుతాన్ని మొత్తం చూసి తరించండి.